నిన్నటిదాకా అందరి నోట శశికళ పేరే వినిపించింది. కానీ రాత్రికి రాత్రి పన్నీర్ సెల్వం పెద్ద కలకలమే రేపాడు. నిజంగా ఆయన సీఎంగా కొనసాగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏడీఎంకే ఎమ్మెల్యేలంతా చిన్నమ్మ చేతి గోరుముద్దలు తినడానికే ఇష్టపడుతున్నారు. కానీ పన్నీర్ సెల్వం లెక్కలు కూడా వేరే ఉన్నాయంటున్నారు. ఆయన వెనుక బీజేపీ, మోదీ ఉన్నా లేకున్నా ఇప్పుడు చేసిన తిరుగుబాటు వల్ల పోయేదేం లేదు. ఎలాగూ సీఎం పదవి శశికళ లాగేసుకుంటుంది. కాబట్టి ఆమెకి ఎదురు తిరిగి జనం ముందు వీరుడిగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ, డీఎంకే లాంటి పార్టీల లోపాయికారి మద్దతు కూడా ఆయనకుంటుంది. కాబట్టి పదే పదే సీఎం పదవి వదులుకుంటూ వచ్చిన పన్నీర్ క్యాలిక్యులేటెడ్ గానే ఇదంతా చేశాడని వాదించేవారు ఉన్నారు. శశికళకి ఎదురు తిరిగి నిలవడం అంటే ఎంతైనా రిస్కే. కానీ దానికి తగ్గ ప్రతిఫలం ముందు ముందు పన్నీర్ సెల్వం పొందుతాడా? ఈ అనుమానానికి ఒక హోప్ఫుల్ ఆన్సర్ సోషల్ మీడియాలో వచ్చింది. ఈ మధ్య సామాన్య జనం మూడ్ ఫేస్బుక్, ట్విట్టర్లలో రిఫ్లెక్ట్ అయినంతగా మరెక్కడా కావటం లేదు. మొన్నటికి మొన్న జల్లికట్టు విషయంలో కూడా సోషల్ మీడియానే ప్రధాన పాత్ర పోషించింది. అది వేదికగానే తమిళులు మెరీనా బీచ్ కి లక్షల్లో కదిలారు. అంటే అభివృద్ధిలో, విద్యలో ఎంతో ముందున తమిళనాడులో సోషల్ మీడియా ప్రభావానికి బాగానే లోనైందని అర్థం. మరి సోషల్ మీడియా శశికళ, పన్నీర్ సెల్వంల రాజకీయ పోరు గురించి ఏమనుకుంటోంది? సోషల్ మీడియా అంటేనే జనాభిప్రాయం. అందుకే కొందరు శశికళ సీఎం పదవి చేపట్టడంపై నెట్టిజన్ల ఒపీనియన్ కనుక్కునే ప్రయత్నం చేశారు. శశికళ సీఎం పదవి చేపట్టాలా, పన్నీర్ సెల్వమే కొనసాగాలా అన్న 2 ప్రశ్నలు జనానికి వేస్తే అత్యధిక శాతం మంది సెల్వానికే సెల్యూట్ కొట్టారట. శశికళ వద్దే వద్దన్న వారు బోలెడు మంది ఉన్నారట. అంతేకాదు అవసరమైతే గవర్నర్ పాలన విధించమని కూడా అభిప్రాయపడ్డారట. దాదాపు 1.5 లక్షల మంది ఈ ఫలితాల్ని తమ అకౌంట్లలో షేర్ చేశారు. దీన్ని బట్టి చిన్నమ్మ పెద్ద పోస్ట్ చేపట్టడంపై తమిళులు ఎంత గుర్రుగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టులో శశికళ దోషిగా తేలితే ప్రజల్లో విముఖత మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ భరోసాతోనే పన్నీర్ తిరుగుబాటు చేసినట్టు కనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే.